అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణపై మరో ట్విస్ట్ జీవో నంబరు 45. సో, ఈ వీడియోలో అసలు వీటి కథేటో తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి, ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ సెక్టార్‌లో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా పదవీ విరమణ వయసు అనేది 62 సంవత్సరాలు ఉండాలని అంటున్నారు. కానీ కొన్ని డిపార్ట్‌మెంట్‌లేమో 60 ఉన్నాయండి. దీనికి సంబంధించి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. సో, విద్యుత్ సంస్థల్లో విరమణ ఊగిసలాటాడుతుంది. పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయం ఆలస్యంగా ఉంది. ప్రభుత్వ జీవోపై కమిటీలతో కాలయాపన. అందరికీ జీవో నంబర్ 45 అమలు చేయాలంటున్న కార్మిక సంఘాలు. ఇంధన శాఖలో రిటైర్మెంట్ ఏజ్ అనేది పెంపు అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వం ఈ నెల 2న ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం జీవో నంబర్ 45ను విడుదల చేసింది. ముగ్గురు మంత్రులతో కమిటీ వేసి సుదీర్ఘ అధ్యయనం అనంతరం కేబినెట్ ఆమోదంతోనే ఉత్తర్వులైతే వెలువరించడం జరిగింది. అయితే ఈ నిర్ణయంపై పలు ఉద్యోగ సంఘాలు హర్షం కూడా వ్యక్తం చేశాయి. అయితే ఇంధన శాఖలో ఈ జీవో అమలు ప్రశ్నార్థకంగా మారిందండి. డిస్కంలు, జెన్‌కో, ట్రాన్స్‌కోల్లో జీవో అమలుకు సంబంధించి ఎలాంటి పరిపాలనా ఉత్తర్వులు జారీ కాకపోవడంతో వేలాది మంది ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 8న ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ జీవో అమలుపై సమావేశం ఏర్పాటు చేసి 6 సభ్యులతో కమిటీ వేసి 15 రోజుల్లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వంపై స్పష్టమైన విధాన నిర్ణయం తీసుకుని జీవో జారీ చేసినప్పటికీ మళ్లీ కమిటీ పేరుతో జాప్యం చేయడం ఉద్యోగులకు తీవ్ర నష్టం కలిగించడమని విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవీ విరమణ వయసు పెంపు విషయంలో ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను కూడా లెక్క చేయకపోవడం దురదృష్టకరమని విషయమని మండిపడుతున్నారు. ఇక ప్రస్తుతం 60 సంవత్సరాల వయసుకు చేరుకున్న ఈ నెల 31న పదవీ విరమణ చేయాల్సిన ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. జీవో అమలు ఆలస్యం కారణంగా వారి కుటుంబాల భవిష్యత్తు, ఉద్యోగ భద్రత, సేవా ప్రయోజనాలపై అనిశ్చితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవో అమలుపై విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఇప్పటికైనా స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని ఉద్యోగులు కోరుతున్నారు.